గురువు నేరుగా విద్య నేర్పకపోయినా కేవలం ఆయన విగ్రహాన్ని చూసి ప్రపంచంలోనే గొప్ప విలుకాడుగా ఎలా మారాడు? ఏకలవ్యుడి త్యాగం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి అనే విషయానికి వస్తే, ద్రోణాచార్యుడు పాండవులకు కౌరవులకు అస్త్రవిద్యలు నేర్పుతుంటాడు. అర్జునుడి ఏకాగ్రతను చూసి నిన్నే ప్రపంచంలో మేటి విలుకాడిని చేస్తాను అని ద్రోణుడు మాటిస్తాడు. అయితే వేటగాడైన ఏకలవ్యుడు ద్రోణుడి దగ్గర విద్య నేర్చుకోవాలని వస్తాడు. కాని రాజకుమారులకు మాత్రమే విద్య నేర్పే నియమం వల్ల ద్రోణుడు అతడిని తిరస్కరిస్తాడు. నిరాశ చెందని ఏకలవ్యుడు ద్రోణుడి మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని ఆయన్నే గురువుగా భావించి అడవిలో ఏకాగ్రతతో విద్యను అభ్యసిస్తాడు. ఒకరోజు ఏకలవ్యుడి ప్రతిభను చూసిన ద్రోణుడు ఆశ్చర్యపోతాడు. అర్జునుడి కంటే గొప్పవాడవుతాడని గ్రహించి తన మాటను నిలబెట్టుకోవడానికి ఏకలవ్యుడిని గురుదక్షిణ కోరతాడు. ఏకలవ్యుడు ఏమాత్రం ఆలోచించకుండా తన కుడిచేతి బొటనవేలును కోసి గురువుకు సమర్పిస్తాడు. ఆ త్యాగంతో ఏకలవ్యుడు అమరుడయ్యాడు. కాని గురుశిష్యుల మధ్య ఉన్న ఈ బంధం సరైనదేనా? మరి కురుకుమారుల విద్య పూర్తయ్యాక జరిగిన ప్రదర్శనలో ఏం జరిగింది అనే విషయాన్ని వచ్చే ఎపిసోడ్లో చూద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్.